Hey guys, welcome back to the channel. So guys, good morning అందరికి. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7:30 అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫుల్ ఫాగ్తో నిండిపోయినది అనమాట. పొలాల మీద చుట్టుపక్కలంతా ఫాగ్తో నిండిపోయినది. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సన్ రైజ్ కూడా అయిపోయింది. సన్ రైజ్ అయిపోయినప్పటికీ కూడా చలి అయితే వేస్తుంది అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళు వచ్చున్నారు 1 month బ్యాక్. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు జస్ట్ ఊరికే క్యాజువల్గా ఒక నార్మల్గా. సో ఇప్పుడు లైక్ బూందీ, కారాసు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అరిసెలు, నిప్పట్లు అంటారు, ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ ఈరోజు చేద్దామని అనుకుంటున్నాము. కావాల్సిన సామాన్లు థింగ్స్ కొన్ని ఇప్పుడు పల్బెట్కి వెళ్ళి తీసుకుని రావాలి. సో ఇప్పుడు దానికి నేను బయటకు వెళ్తున్నాను, నేను మమ్మీ వెళ్తున్నాము. దానికి కావాల్సిన లిస్టు నా దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను మా మమ్మీతో పాటు పల్బెట్కి వెళ్ళి థింగ్స్ ఏమేమి కావాలి అవన్నీ తీసుకుని అయితే రావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం పల్బెట్కి అయితే వెళ్ళబోతున్నాం తీసుకురావడానికి. ఓకేనా? గైస్, ఇప్పుడు నేను ఉన్న హౌస్ నుంచి కన్స్ట్రక్ట్ చేయబోతున్న హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ మమ్మీ, డాడీ అండ్ బైక్ కూడా అక్కడే ఉంది. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యేసి అదే మేము ఉన్న హౌస్ నుంచి అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఈ గ్యాప్ ఇక్కడ వెళ్తున్నాడు, అలా వస్తున్నాడు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తాను అది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి రవ్వ అయితే తీసుకొచ్చి ఇవ్వాలాడ. దాని తర్వాత పల్బెట్కి వెళ్ళాలి. సో అక్కడ బైక్ తీసుకొని నలభై మామూలుగా మనకి తిరుపతిలో పక్కనే షాపులు ఉంటాయి, ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. 1.5 kilometers దగ్గరేలే. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళేసి రవ్వ తీసుకొని ఇచ్చేసి పల్బెట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా? అది మ్యాటర్. లెట్స్ గో. రోడ్లో ఒక డాగీ కనిపిస్తుంది కదా, డాగీ. ఆ డాగీ ఒక చిన్న మ్యాటర్ నేను చెప్తాను చూడు. ఏమైందంటే నిన్న నైట్ 8:30 అనుకుంటా, ఆ టైంలో ఆ రోడ్లో ఆ డాగీ తిరుగుతూ ఉండింది. ఒకటి తిరగట్లేదు, అక్కడ శాండ్ కనిపిస్తుంది కదా, ఆ శాండ్ దగ్గర నుంచి ఎగిరేటు దూకింది. ఎగ్జాక్ట్గా మీకు కారు కనిపిస్తుంది కదా, కారు అలా వస్తుంది, ఎగిరేటు దూకింది. కారు ఫోర్స్గా వచ్చాడు, డాష్ అయితే ఇచ్చాడు, స్పాట్ చచ్చిపోయింది. మళ్ళా అలా జరిగినా కూడా ఒక్కొక్కల రోడ్లో తిరుగుతూ ఉంది. 1 kg పెరుగు 1/2 లీటర్. ఓకే, 7 రూపీస్ చూపెట్టుకున్నాను, ఇచ్చేసి. సో గైస్, ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చాను, రవ్వ అండ్ పెరుగైతే తీసుకున్నాను. 107 రూపీస్ అయింది, 7 రూపీస్ మళ్ళీ ఇవ్వాలి. ఓకే గైస్, ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి రవ్వ అండ్ పెరుగైతే తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇంట్లో ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? గైస్, తీసుకొచ్చేసాను. మేము మీకు బ్యాక్ సైడ్లో ఇక్కడ పొలం కనిపిస్తే ఇక్కడ అదేం అదేంది గుంటకలగరాకు. సో అదైతే ఇక్కడ ఉండింది, అది తీసుకుని కొంచెం తీసుకున్నాము. చూసుకున్నట్లయితే ఇక్కడ లోపల ఉంది కదా, అదే ఆకది. దేనికి మనం యూజ్ చేసేది అది? అదే ఎంటికలు జుట్టు రాలిపోకుండా ఉండడానికి, నల్లగా రావడానికి. సో తీసుకున్నాము. ఇప్పుడు అది తీసుకుని ఇప్పుడు పల్బెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే నేను షాప్ దగ్గరికి అయితే వచ్చాను. మీరు బ్యాక్ సైడ్ గైస్, సరుకులు అయితే తీసేసుకున్నాము.
వచ్చే ముందు చూస్తూ వస్తుంటే ఒక షాప్ కూడా లేదు. ఫైనల్గా ఈ లాస్ట్లో ఒక షాప్ ఉంది. సో అక్కడ అయితే సరుకులు అయితే తీసేసుకున్నాము. ఏమైందంటే ఎవ్రీ 1 వీక్కి మండే ఇక్కడ హాలిడే ఉంటుంది. షాప్స్ ఏమీ ఉండవు. 1 or 2 షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడైతే మనం తీసుకోవచ్చు. ఇది ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పటి నుంచో ఉందంట ఈ రెస్ట్రిక్షన్ పల్లెపట్టులో. రీజన్ ఏంటంటే సండే రోజు షాప్స్ వాళ్ళు ఉంటే చెన్నై నుంచి స్టాక్ రావడానికి ఇబ్బంది అవుతుందని. అంటే యాక్చువల్లీ మండే రోజు మొత్తం క్లోజ్ ఉంటుంది. షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. ఒక 1 or 2 షాప్స్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే స్టాక్ చెన్నై నుంచి రావడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి మండే రోజు వీళ్ళు షాప్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ మ్యాటర్. సో సరుకులు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే సరుకులన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. బాగా ఆకలిగా అయితే ఉంది. బాగా ఆకలిగా ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు మనకి 9:34 అవుతుంది. వాటర్ అయితే తాగాను. ఫస్ట్ వచ్చిన వెంటనే చాలా దాహంగా ఉంది. వాటర్ తాగేసాను. ఇప్పుడు మాట్లాడేసి అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి. వెళ్ళి టిఫిన్ ఏం చేశారు చూశాను. టిఫిన్ ఉప్మా విత్ చట్నీ చేశారు. లాగిద్దాం. ఓకేనా. సో అది గైస్ మ్యాటర్. నేను టిఫిన్ చేసేకైతే వెళ్ళాలి. అండ్ ఈ సరుకులు తీసుకొచ్చేసినాము. మిక్చర్, బూందీ ఇవన్నీ వేస్తారు. ఇది మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా. సో ఎప్పుడైతే వెళ్ళిపోతాం. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు అనుకోవచ్చు. ఓకేనా. ఓకేనా. లెంత్ అయిపోతుంది. వీడియో లెంత్ అయిపోతుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఓకే, లెట్స్ గో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.